హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూలా ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనం ఉప్పల్ దగ్గరలో ఉన్న ఏషియన్ రాజలక్ష్మి థియేటర్ని రివ్యూ చేయడానికి వచ్చాము. కొన్ని రోజుల క్రితం రాజలక్ష్మి థియేటర్ని ఏషియన్ సంస్థ వాళ్ళు తీసుకొని దీన్ని రెనోవేట్ చేశారు. ఇప్పుడు ఆ థియేటర్ ఎలా ఉంది, లోపల ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇది బైక్ పార్కింగ్ ఏరియా. మనకు కొంచెం తక్కువ బైక్స్ పట్టేలా ఉన్నాయి, బట్ వాళ్ళైతే అరేంజ్ చేస్తారు. సో బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్. సో నెక్స్ట్ ఇదంతా కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ అయితే చాలానే ఉంది. అండ్ కార్ పార్కింగ్కి వచ్చేసి 30 రూపీస్. సో పార్కింగ్ అయితే టెన్షన్ లేదు, పార్కింగ్ అయితే ఫుల్గానే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా ఎక్స్టీరియర్ థియేటర్ బిల్డింగ్ ఎలివేషన్. సో నేమ్ చూసారు కదా, ఏషియన్ రాజలక్ష్మి మ్యాక్స్ స్క్రీన్స్ అని ఉంది. సో ఏషియన్స్ వాళ్ళు ఈ థియేటర్ని రీసెంట్గా తీసుకొని వాళ్ళు రెనోవేట్ చేశారు. సో ఎక్స్టీరియర్ ఎలివేషన్ కూడా రెనోవేట్ చేశారు, చాలా బాగుంది. సో ఇది మనకి టికెట్స్ తీసుకునే ఏరియా అనమాట, బాక్స్ ఆఫీస్. సో మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు టికెట్స్, అది మనకి బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టికెట్ ప్రైజింగ్ ఇచ్చారనమాట, అంటే ప్రతి మూవీకి టికెట్ ప్రైజింగ్ చేంజ్ అవ్వచ్చు. ఈ ఐ మూవీ కొంచెం చిన్న సినిమా కాబట్టి దీనికి ఇలా ఉన్నాయి ప్రైజెస్, బట్ యావరేజ్గా అయితే 150-200 అయితే ఉంటాయి అన్నమాట. సో థియేటర్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది, మొత్తం రెడ్ థీమ్తో ఉంది. సో మొత్తం రెడ్ చైర్స్, రెడ్ లైట్స్ మొత్తం అలా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. చాలామంది కూర్చోవచ్చు, నాకు తెలిసి ఒక 500-600 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి స్క్రీన్ అనమాట. నాకైతే స్క్రీన్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ సౌండ్ క్వాలిటీ అయితే పీక్స్ అసలు. అండ్ ఈ ఫిలిం అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో బ్రేక్ టైంలో ఈ వీడియో తీస్తాను అనమాట. చూసుకుంటే బ్రేక్ టైంకి మనకి ఇలా ఎల్ఈడి లైట్స్ కనిపిస్తాయి. సో చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది ఒక రకంగా 70mm అనే చెప్పచ్చు, ది మ్యాక్స్ స్క్రీన్ అనమాట. సో బ్రేక్కి బయటకు వస్తే మనకి స్నాక్స్కి పెద్ద లోకా ఏం లేదు, స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి. సో పాప్కార్న్, ఎగ్ పఫ్స్, బర్గర్స్, ర్యాప్స్, కోక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. సో ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ కూడా చాలా యావరేజ్ కాస్ట్ మల్టీప్లెక్స్ వస్తే పోలిస్తే. సో కమ్సే కమ్ ఒక ఫ్యామిలీ వస్తే ఒక 1000లో అయిపోవచ్చు అనమాట. సో టేస్ట్ కూడా బాగుంది, నేను టేస్ట్ చేశాను. సో నైస్, స్నాక్స్ పరంగా నైస్. ఇంతకుముందు నేను చాలా ఏషియన్ స్క్రీన్స్కి వెళ్ళాను, బట్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఏషియన్ మ్యాక్స్ స్క్రీన్స్ అని. నాకు తెలిసి స్క్రీన్ అనేది మ్యాక్స్ సైజ్లో ఉంది కాబట్టి ఏషియన్ మ్యాక్స్ స్క్రీన్స్ అని పెట్టారనుకుంటా. ఐ థింక్ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా వేరే థియేటర్స్లో కూడా ఈ మ్యాక్స్ స్క్రీన్స్ ఉన్నాయో లేదో. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద రివ్యూ ఫర్ రాజలక్ష్మి థియేటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంటే ఇలాంటి థియేటర్ రివ్యూస్ ఇంకా చాలా వస్తాయి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏదైనా థియేటర్ నేను రివ్యూ చేయాలి అంటే.